ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఇదే చర్చ నడుస్తోంది. వచ్చే వారం రిలీజ్ పెట్టుకొని ఇలా చేస్తున్నారేంటా అని అభిమానులు మళ్లీ తలపట్టుకుంటున్నారు. ఇంతకీ వాయిదా అని వస్తున్న రూమర్స్ నిజమేనా? వినిపిస్తున్న కారణాలేంటో చూద్దాం. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభంలో అంటే 2019లో పవన్ ఒప్పుకున్న సినిమా ఇది. 2020 జనవరిలో షూటింగ్ మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని ఎట్టకేలకు గత నెలలో పూర్తి చేశారు. తొలుత క్రిష్ దర్శకుడు కాగా కారణాలేంటో తెలియదు కానీ మధ్యలోనే అతడు తప్పుకున్నాడు. ఇక దీంతో చిత్ర నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ క్రిష్ స్థానంలోకి వచ్చారు. ఎలాగోలా షూటింగ్ కంప్లీట్ చేశారు. మొదటగా ఈ ఏడాది మార్చిలో వస్తుందని అన్నారు. వాయిదా పడింది. మే 30న రావడం పక్కా అన్నారు. అప్పుడు కూడా వాయిదా పడింది. ఎట్టకేలకు జూన్ 12న వస్తుందని పక్కాగా ఫిక్స్ అయ్యారు. ఇందుకు తగ్గట్లు మరో వారంలో తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ కూడా ఉందని డేట్స్ ప్రకటించారు. ప్రస్తుతం సెన్సార్ ముందుకు ఈ చిత్రం వెళ్ళింది. కానీ ఇప్పుడు సడన్ గా వాయిదా పడిందనే టాక్ వినిపిస్తోంది. జూలైలో హరిహర వీరమల్లు రిలీజ్ ఉండొచ్చని కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు బయ్యర్లు ఇంకా దొరకలేదని, అందుకే వాయిదా వేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్స్ సంగతేంటి అనేది నిర్మాణ సంస్థ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే సినిమా మీద పెద్దగా హైప్ లేదు. ఇలాంటి టైంలో మరోసారి కనుక వాయిదా పడితే మాత్రం ఉన్న కాస్త హైప్ కూడా పోయే అవకాశం ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. మరి ఇవి రూమర్సా లేకపోతే నిజమా? దీనిపైన నిర్మాణ సంస్థ క్లారిటీ ఇస్తే అభిమానుల్లో ఉన్న ఆందోళన కూడా తొలగిపోతుంది.